మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా నిన్న మరి మొన్ననే మరి 1000 ఓట్లతో గెలిచిన ఆయన పెద్ద దుబ్బాకకి ఏదో చేస్తా ఉద్ధరించి ఈరోజు దుబ్బాక గురించి రకరకాలుగా మాట్లాడిండు. నేను దుబ్బాక ఇది చేస్తా అది చేస్తా నేను పొడుస్తా గుద్దుతా ఇది చేస్తా అని చెప్పి మాట్లాడి లాస్ట్కు ప్రజలు ఆయనను మరి మొన్న నడ్డి విడిచి వాపసు పంపించిన మన ఎమ్మెల్యే, గతంలో ఉన్న ఎమ్మెల్యే నిన్న ఏం మాట్లాడిండు ఆయన? మరి నిన్న గౌరవ అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు మీద 2 సార్లు ఓడగొట్టిన ఒక కక్షతోటి మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. ఆయన ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మొన్న ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, ఇంకా సిగ్గుశరం రాలేదు ఆయనకు. మళ్ళీ కూడా రేపు ఎంపీగా నిలబడతా అంటుండ్రు. మళ్ళీ రేపు కూడా తరిమి కొడతారు బిడ్డ నిన్ను. నువ్వు ఏదేదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నేనేదో పెద్ద లీడర్నైతా, టీవీల ముందు మాట్లాడితే ఏదో లీడర్నైతా, నేను మా ప్రజల కోసం ముఖ్యమంత్రి దగ్గరికి పోయిస్తే నీకేందా అక్కసు? మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోవద్దా, మంత్రుల దగ్గరికి పోవద్దా, ప్రజల కోసం పోరాటం చేయొద్దా? ముఖ్యమంత్రి అంటే ఆయన మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ ఒక కాంగ్రెస్ పార్టీకో లీడర్లకో కాదు. ఖచ్చితంగా మేము పోతాము, మా సమస్యల మీద ఖచ్చితంగా మేము పోరాడతాం. మా ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా నీలాంటి ఊపదంతుడు ఉపన్యాసాలకు లేకపోతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నాయకులను పెద్దగా మాట్లాడతాను, ఇంకా లీడర్ అవుతా అనుకుంటున్నావు. మొన్న కూడా నీకు మంచి బుద్ధి చెప్పిండ్రు. మరి 54,000 మేయర్తో నన్ను గెలిపించారు. ఇంకా నీకు సిగ్గుశరం లేదు. మళ్ళీ కూడా నువ్వు రేపు ఎంపీగా నిలబడితే నీకు డిపాజిట్ కూడా గల్లంత చేస్తాము. బిడ్డ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. రఘునందన్ రావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కుదరది. నీకు ఇంకా కూడా బుద్ధి రాలేదు. ఇప్పటికైనా కానీ కొద్దిగా బుద్ధి కళ్ళు జర ఎత్తులకు ఎక్కినాయి. మళ్ళీ కూడా దించుతాం, మళ్ళొకసారి కూడా దించుతాం. ప్రజలు పూర్తిగా నీ గురించి నీ మీద ఏమనుకున్నారో ప్రజలు నీ గురించి బాగా ఎక్స్పెక్టేషన్ చేసిండ్రు. నీవే కింద జారిపడ్డావు. మళ్ళీ ఇంకొకసారి మా మంత్రుల మీదను మా పార్టీ మీదను మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇది ఉద్యమాల గడ్డ. ఏదో మాటలకు మాంత్రికులకు మరి ఈరోజు ఈ గడ్డ మాటలకు మాంత్రికులకు నిలయమైన గడ్డ కాదు. ఇది ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న గడ్డ. ఇక్కడ పని చేసేటోళ్ళు ఎవరు, ఉద్యమకారులు ఎవరు, మరి ఏ ప్రభుత్వం బాగా చేస్తుంది? గతంలో మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టిను, ఎంతమందికి నీరు అందించినావు, ఇవన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడినావు, మీ ఎంపీ ఉండి పార్లమెంట్లో ఏం చేసిండాయా, ఎన్నిసార్లు మాట్లాడిండాయా? నువ్వు చూసుకో బిడ్డ, నువ్వు చదువుకున్నావు కదా, ఆన్లైన్లో చెక్ చేసుకో. మరి మీ నలుగురు ఏమున్నారు? మీ నలుగురు ఎంపీలు ఎన్నిసార్లు మాట్లాడిండ్రు, ఎన్ని సమస్యల మీద తెచ్చిండ్రు, ఎన్ని నిధులు తెచ్చిండ్రు, ఎక్కడెక్కడ ఏం పనులు చేసిండ్రు, అది కూడా మరొకసారి నువ్వు గుర్తు చేసుకో. వాళ్ళ గురించి గుర్తు చేసుకో, నా గురించి గుర్తు చేసుకో. ఢిల్లీకి వెళ్ళి మొత్తం డేటా తెప్పించుకో. నేను ఏమేమి చేసిన నా హయాంలో మెదక్ నియోజకవర్గంలో ఎన్ని రైల్వే లైన్లు అయినాయి, ఎన్ని రోడ్ హైవేలు అయినాయి, ఎన్ని ఫ్లైఓవర్లు అయినాయి, ఎన్ని అండర్ పాస్లు అయినాయి, ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు కట్టించినాము, ఎన్ని సెంట్రల్ రోడ్ ఫండ్లో రోడ్లు వేయించినాము, ఇవన్నీ ఇరిగేషన్ గురించి ఎన్నిసార్లు పోరాటం చేసినాము, జాతీయ హోదా గురించి ఎన్నిసార్లు పోరాటం చేసినాము, మీ బీజేపీ ఎంపీలు ఎక్కడెక్కడ పోరాటం చేసినారో ఒక్కసారి తెలుసుకో. రఘునందన్ రావు గారు పిచ్చి మాట్లాడితే బాగుండదు. ఇప్పటి వరకు మేమేమో నీ గురించి కామెంట్ చేయలేదు. నిన్న నువ్వు మాట్లాడినావు కాబట్టి, మా హరీష్ రావు గారి మీద మాట్లాడినావు కాబట్టి ఖచ్చితంగా నీకు మళ్ళొకసారి మరి నిన్ను ఈ నుంచి తరిమి కొట్టే దిశలో ఇవాళ మా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నువ్వు రేపు ఎన్నికలకు వస్తావు కదా, అప్పుడు నీ సంగతి చెప్తారు. మొన్న కూడా బాగా ఎగిరినావు, నేను ఇంతతోటి గెలుస్తా, అంతతోటి గెలుస్తా, వాడెంత వీడెంత అని మరి కర్రు కాల్చి మొన్న సురుకు పెట్టిండ్రు. మళ్ళీ కూడా సురుకు పెడతారు. మొన్న ఒక్క సురుకు పెట్టిండ్రు, ఇలా 10 సురుకులు పెడతారు. జాగ్రత్తగా ఉండని చెప్పి నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా.